వెల్కమ్ టు వేవ్స్ మీడియా. గురువారం అలంపూర్ చౌరస్తాలోని ఫంక్షన్ హాల్ నందు ఇందిరా మహిళా శక్తి రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అలంపూర్ శాసనసభ్యులు విజయుడితో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మహిళల పేరు మీద అన్ని పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. గతంలో ఏడాదికి ఒకసారి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే ఇప్పుడు 3 నెలలకు ఇస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వం 2600 మహిళా సంఘాల వడ్డీ లేని 3.15 కోట్ల రుణాలను అందించిందని వెల్లడించారు. తాము నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను 175 కోట్లతో పార్టీలకు అతీతంగా అవినీతి తావు లేకుండా నిర్మించి ఇస్తున్నామన్నారు. గృహ అవసరాలకు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ శాసనసభ్యులు విజయుడు, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, నరసింహారావు, ఆర్డీఓ అలివేలు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసరావు, అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడప్ప, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ప్రభావతి, సంబంధిత శాఖ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు, స్థానిక ప్రజలు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి చేత